ఇంతకాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునేందుకు రైతన్నలు అరిగోసపడుతున్నారు. మండు టెండని సైతం లెక్క చేయకుండా ఐకేపీ సెంటర్ల వద్ద తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులు అధికారులు సమీక్షలు నిర్వహించి 80% వరకు ధాన్యం కొనుగోలు పూర్తయిందంటున్నారు. కానీ సెంటర్ల వద్ద కొండలా పేరుకుపోయిన వందల ధాన్య బస్తాలు అసలు నిజం కళ్లకడుతున్నాయి. తూకం నుంచి లారీల కొరత వరకు అడుగడుగున అన్నదాతలకు పరీక్ష పెడుతున్నాయి. వీటికి తోడు అకాల వర్షాలు, ముంచుకొస్తున్న రుతుపవనాలు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాక అవస్థలు పడుతున్న రైతుల దీనస్థితిపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఈ యాసంగి సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వందల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్టు కాగితాల్లో చూపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. తాము పండించిన పంటని అమ్ముకోవటానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే తమని పట్టించుకునే నాదులే లేకుండా పోయాడని అన్నదాతలు వాపోతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాల రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పంట పండించినటువంటి రైతన్న ఇప్పుడు పంటను అమ్ముకోవడానికైతే నిజంగా అపశోభాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పంట కేంద్రానికి దాదాపుగా వడ్లు తీసుకువచ్చి దాదాపుగా ఇప్పటికీ నెల రోజులు గడుస్తున్నా కానీ ఎక్కడ కూడా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాని పరిస్థితి. మొత్తానికి అయితే కొనుగోళ్లు దాదాపుగా 80 నుంచి 85% ఇప్పటివరకే కొన్నామని చెప్పి ప్రభుత్వం చెబుతున్నది. వరుసగా ఇటు మంత్రులు, జిల్లా అధికారులు, కలెక్టర్లతో రివ్యూలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లోపల మాత్రం రైతుల యొక్క కష్టాలు తీరడం లేదు. నిన్న మొన్నటి వరకు కురిసినటువంటి అకాల వర్షము కూడా రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లోపల పంటను ఇప్పుడు అమ్ముకోవడానికైతే రైతులు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇప్పటికే కొనుగోలు సెంటర్కు 20 నుంచి 25 రోజులు అవుతున్నా కానీ పంట కొనేటువంటి నాతుడు లేదు అని చెప్పి అయితే ఇటు రైతులు దిగాలుగా ఇటు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు పంట పూర్తిగా తడిసిపోతుందో అనేటువంటి భయం రైతన్నను వెంటాడుతున్నటువంటి నేపథ్యం లోపల కొనుగోలు సెంటర్ లోపల మాత్రము వరి తూకం వేసేటువంటి వారు లేరు. తర్వాత హమాలీల కొరత ఉండడంతో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా రైతులే ఇటు ఏదైతే సంచి లోపల తమ ధాన్యాన్ని ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. ఎందుకంటే పంట ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్ముకోవాలని చెప్పి రైతు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కొనుగోలు సెంటర్ల లోపల కూడా హమాలీల కొరత ఉన్నది. హమాలీలు రాకపోవడంతో కొనుగోలు సెంటర్ లోపల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావడం లేదు. ఈ నేపథ్యం లోపల రైతులు ఇప్పుడు తమ పంటను మొత్తం కూడా ఇటు సంచి లోపల వారే కుటుంబ సభ్యులే నింపుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. అసలు ఎందుకు అంటే ఈ హమాలీల కొరత ఎందుకు వస్తుంది అంటే హమాలీల కొరత ఒకవైపు, తర్వాత లారీలు దొరకక మరోవైపు ఇక్కడ అందరూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు రైతు ఉన్నాడు. అన్న, ఎన్ని రోజులు అవుతుంది మీరే ఎందుకు ఎత్తుకుంటున్నారు? నెల 29 రోజులు అయ్యాడు. 29 రోజులు అవుతుంది. అది నిన్న ఇచ్చిన సంచులు అంటే సంచులే నిన్న ఇచ్చిండు. అంటే ఏంది మరి జోక్తలేరా? అమ్మాలి ఒకటే బ్యాచ్ ఉండట్లా, లారీ లత్తలు అమ్మాలి ఒకటైంది. నింపిన తర్వాత మళ్ళీ తడితే గోస అవుతుంది. ఇప్పుడు అమ్మాలి లత్తలేరు, ఒకవైపు లారీ లత్తలు. అంటే జరుగుతున్నాయా కొనుగోలు సెంటర్లో? అసలు కొనుగోలు జరుగుతున్నాయి, రోజు 2 లారీలు వస్తాయి అంతే. రోజు లారీలు రాకనే ఇవన్నీ ఇబ్బంది, లారీ అమ్మాలి లేక ఇబ్బంది. ఇప్పుడు మీరే అమ్మాలీలుగా మారిరా? మరి మనమే సొంత ఎత్తుకోవాలి, మళ్ళీ చేస్తాం. మీరే సొంతగా ఎత్తుకుంటారు? సొంత ఎత్తుకోవాలి. ఈ సంచులు కూడా చినిగినాయి, పొలు ఉన్నాయి. సంచులు కూడా బాగాలేవా? బాగాలేదు, మాత్రం పోతాను. మరి వాళ్ళు జోక్తానారా ఎత్తుకుంటే? మీది మరి సాయంత్రం అవుతుంది, లేకపోతే వర్షం అయితే మళ్ళీ కష్టం అవుతుంది. మరి ఒకవైపు ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాయి అంటారు. మరి మీకు ఇక్కడ ఎట్లా ఉన్నది ఈ పరిస్థితికి? ఇది చూడొచ్చు. అంటే ఇక్కడ వాస్తవానికి హమాలీల కొరత ఒకవైపు, లారీల కొరత మరొక వైపు ఉండడంతో తమ పంటను ఇప్పుడు అమ్ముకోవడానికైతే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. మొత్తం కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ ఇవాళ చాలా రోజులు 25 రోజులు అవుతున్నా కానీ ఇవాళ ఈ సంబంధించినటువంటి గోనె సంచులు ఇవ్వడంతో ఇవాళ కుటుంబ సభ్యులంతా కూడా గోనె సంచుల లోపల నింపుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. దాదాపుగా
25 రోజులు అవుతున్నా కానీ పంట కొనేటువంటి నాతుడు లేకపోవడంతో అయితే రైతులు గ్రౌండ్ లెవెల్ లోపల మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వము అధికారులు అంతా కూడా రోజువారీ రివ్యూ నిర్వహిస్తున్నారు. కానీ రివ్యూ నిర్వహించినా కానీ గ్రౌండ్ లెవెల్ లోపల మాత్రం పరిస్థితులు మారడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లారీల కొరత, హమాలీల కొరత ఇవన్నీ కూడా రైతన్నను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు అకాల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం లోపల ఒకవైపు పంటను కాపాడుకోవడానికి వర్షం నుంచి ఇబ్బంది పడుతున్న అన్న ఎన్ని రోజులు అవుతుంది మీరు సెంటర్కు వడ్లు తీసుకొచ్చి ఏంది మరి మీరే ఇటు గోనె సంచులలో నింపుకుంటున్నటువంటి పరిస్థితిని చూడొస్తున్నాము. ఎందుకు హమాలీలు లేరా? హమాలీలు ఉన్నారు కానీ వాళ్ళ పని మీద వాళ్ళే ఉంటారు. ఇప్పుడు లారీలు లేక అది ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా పని మాకు చేయాలంటే ఇప్పుడు రైతాంగం అన్నది ఇప్పుడు వాళ్ళు వడ్లు ఎత్తడానికి వచ్చే వాళ్ళు కూడా మేము ఎత్తాం మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు మేము ఎత్తుకుంటున్నాం. మరి ఏం చేయమంటారు? మీరే సంచులు నింపుకుంటారు అంటే గోనె సంచులు మరి ప్రాబ్లం ఉందా? ఎప్పుడు ఇచ్చారు మీకు? అడగంగా ఇస్తురా? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 10 తారీఖు వడ్లు వచ్చినాయి. ఇప్పుడు 10 తారీఖు అంటే నిన్న ఇచ్చిర్రు సంచులు. నిన్న ఇస్తే నిన్న నింపుకున్నాం. ఇవాళ నింపుకున్నాం. మీరే నింపుకుంటారు మీ కుటుంబ సభ్యులందరూ? మేమే మా ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చెప్తా అంటారు మరి నింపితే? ఎప్పుడు చెప్తారో తెలియదు, చెప్పలేదు. తెలియదు అంటే ఎప్పుడు కాంట పెడతారు అనేది కూడా తెలియదు చూసినాక. తెలియదు. మరొక వైపు వర్షాలు వస్తున్నాయి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలుస్తలేదు, ఈదురుగాళ్ళు వస్తున్నాయి. అంటే మీరు పంటను కాపాడుకోవడానికి ఇక్కడనే వేచి చూస్తుర్రా? వెయిటింగ్ అంటే ఇక వాళ్ళ బాధ వాళ్ళు, మన బాధ మనం పడుతున్నాం. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ లారీలు వస్తలేమో అని వాళ్ళు అంటారు. ముచ్చట లారీలు వస్తే తొందరగా అయిపోతాయని వాళ్ళ బాధ వాళ్ళకి ఉంది. లారీలు రాకనే ఇబ్బందులు బాగా అవుతున్నాయి. మొత్తం కుటుంబం అంతా 20 రోజుల నుంచి ఈయనే ఉంటుడు రోజు ఈయనే ఉండు చూసుకుంటా ఒకటి అవుతుంది. సంచులు ఎప్పుడు వస్తాయి, లారీలు ఎప్పుడు వస్తాయి, వస్తాయి మేము పోతామని చెప్పి ఉద్దేశంలో నేను చూసుకుంటూ ఉన్నాం 10 తారీఖు నుంచి. ఓకే అమ్మా ఏమంటారు అసలు మరి? అంటే జోక్తా అంటుర్రా ఏంది? ఏమంటారు? జోక్తానన్నారు ఇవాళ జోక్తా అన్నారా? అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు జోక్తలేదు అడిగితే ఏమంటారు? లారీలు వస్తలేవు. లారీలే వస్తలేవా? లారీలు రాకనే ఇబ్బందులు అవుతుంది. మరి నిన్న మొన్నటి దాకా వానలు పడ్డాయి కదా, అంటే ఇప్పుడు మీరు పొద్దున వచ్చి ఇవన్నీ కప్పుకొని పోవడం మళ్ళీ రోజు అదే పని. గడపచ్చినప్పుడల్లా అచ్చుడే, గడపచ్చినప్పుడల్లా అచ్చుడు కప్పుడు పోవుడు. మరి ఇవాళ జోక్తానారా? 25 రోజులు అవుతుంది అంటారు కదా. జోక్తానన్నారు ఇవాళ. జోక్తానారా? చూడొచ్చు మొత్తానికైతే గ్రౌండ్ లెవెల్ లోపల మాత్రం ఖచ్చితంగా లారీలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. లారీలు లేకపోవడం ఒకవైపు, తర్వాత గోనె సంచులు కూడా ఇప్పుడు ఏవైతే జోకటానికి లారీలు రాకపోవడంతో పాటుగా ఇటు హమాల కొరత తీవ్రంగా ఉండడంతో కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఇక్కడనే తమ పంటను కాపాడుకోవడానికి వేడి చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఒకవైపు ఇటు హమాలీల కొరత, లారీల కొరత, తర్వాత ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వడగాళ్ళు వస్తాయి అని చెప్పి అయితే రైతులు దిగాలుగా కొత్తపల్లి సెంటర్లో ఇటు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలి, తమకు ఇబ్బందులు తప్పాలని చెప్పి అయితే వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత నత్తనడకన సాగుతుందో చెప్పడానికి ఐకేపీ సెంటర్లలో కనిపిస్తున్న ధాన్యం కుప్పలే నిదర్శనం. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకి తరలించకపోవడంతో గత నెల రోజులుగా రైతులు రాత్రింబవళ్లు అక్కడే కాపలా కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాలపై కవర్లు కప్పి రాత్రిళ్లు దోమల కాటుకు గురవుతూ అగచాట్లు పడుతున్నారు. రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎండలో కుటుంబ సభ్యులతో కలిసి కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఈ రోజైనా లారీ వస్తుందా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు వారిని మరింత కలవర పెడుతున్నాయి. బెట్పల్లి మండలంలో వెల్లుల గ్రామంలో దాదాపు నెల 15 రోజులు అవుతుంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి. స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం, ఇవి తొందరగా కొనుగోలు చేయరు, లేనట్టయితే వర్షాలు వస్తాయి, అకాల వర్షాలతో ఇబ్బంది అయితే అని చెప్తూనే ఉన్నాము. ఎంతమందికి చెప్పినా, ఎంతమంది అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేరు. తీరా టైంకు నిన్న రాత్రి అనేకమైన వర్షం పడ్డది, అన్ని కుప్పలన్నీ తడిసిపోయినాయి. కేవలం 20%, ఇప్పటికి నెల 15 రోజుల నుంచి 20% మాత్రమే కొనుగోలు చేసారు. ఇంకా 80% మీరు ఎన్నడూ కొంటారు? ఇంకా వర్షాలు ఇప్పుడు 2-3 రోజులు అయితే వర్షాలు చాలా అయితే, వర్షాకాలం చాలా అయింది. మేము ఫస్ట్ నుంచి మొత్తుకున్న గాడికే తెచ్చారు. ఎందుకంటే లేబర్ షార్టేజ్ అంటారు, అప్పుడే బారదాని ఇయ్యరు, బారదాని ఉంటే లారీలు ఉంటే లేబర్ ఉండరు. ఇవన్నీ తలనొప్పులు పెట్టి రైతాంగాన్ని ముంచుతా ఉన్నారు. మీరు తడిసిందని చెప్పేసి ఇప్పటికే
ఏం లేకున్నా క్వింటాల్కి 3 కిలోల చొప్పున మా దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఇంకా మళ్ళీ తడిసినాయి, మళ్ళీ కొర్రీలు పెడితే మాత్రం రైతాంగం ఊరుకోదు. కాబట్టి తడిసిన ప్రతి గింజని కొనే వరకు రైతాంగం ఊరుకోదు. ప్రతి గింజ వరకు మీరు కొనాలా. ఈ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన వెంటనే 3-4 రోజుల కళ్ళాలు మొత్తం ఎక్కడ కళ్ళాలు అక్కడ లేపే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప రైతాంగం ఊరుకోదు. ఎందుకంటే రైతాంగం ఇప్పటికే అనేక నష్టాలు పోయినాం. కష్ట నష్టాలకు గురించి పురుగు మందులు కానీ అన్నిటికీ కష్ట నష్టాలకు అనేక పెట్టుబడులు పెట్టి తీరా టైంకి వచ్చినాక 4 నెలలు ఎంత కష్టపడ్డామో ఆ 4 నెలల లోపలనే ఈ నెల రోజుల లోపల అంతకంటే ఇంకా మాకు చుక్కలు చూపిస్తా ఉన్నారు అధికారులు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ప్రతి గింజని ఈ కళ్ళలో ఉన్న మా ఏరియాలో ఉన్న కళ్ళలో ఉన్న ప్రతి గింజని మొత్తం కొనుగోలు చేసి వెంటనే రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మేము అట్లు పోసి నెల అవుతుంది. ఈ రైతులు ఎంత గోస అవుతుంది, ఎంత తిప్పలు అవుతుంది. పనులు చేసుకుందామా లేకుంటే ఇంటికాడ చూసుకుందామా, అడ్లని చూస్తామా, ఎంత తిప్పలు అవుతుంది. చిన్న చిన్న అవిటకు కూడా మాకు ఇబ్బందులు అవుతున్నది సారు. మేము ఎంత గోస పడుతున్నాము. పండించుకొని గొంతులు బాగోళ్ళు అన్ని లాకలు అన్ని కొట్టేసుడు అంటుళ్ళు సారు. మరి ఎట్లా చేస్తాం మేము? మా బాధ అర్థం చేసుకోండి సారు. మబ్బులా రాత్రి దాన పడుతుంది సారు. మేము 4-3 వచ్చి ఇక్కడ నేర్పుతున్నాం సారు. నేర్పినా కానీ ఇవి చక్కగా జరుగుతలేవు. మేము ఎటు చూసుకుందాం? ఇంటికాడ పిల్లలను చూస్తామా, అడ్లని చూస్తామా సారు? మేము మా బాధను అర్థం చేసుకోండి సారు. తడిసిన అడ్లను కూడా ఒక కిత్తు కూడా బాజుకోకుండా కొనగలగాల. కొట్టేసుడు అంటే గరీబుగాళ్ళు ఎట్లా బతకాల సారు? మా కొన్ని అన్నటికి కూడా మేము గింత మునిగిపోయినాక మా బతికేం కావాలా సారు? మీరు ఇట్లా వేసుడు ఎట్లా? మీకే తేలాలా సార్? అవి అకాల వర్షాలు ఒకవైపు, ముంచుకొస్తున్న రుతుపవనాలు మరోవైపు రైతుల గుండెల్లో రైళ్లు పెరుగుతిస్తున్నాయి. ఆకాశంలో చినుకు రాలితే చాలు అన్నదాతల వెన్నులో వణుకు పుడుతోంది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతే చేతికందిన బువ్వ నోటికి అందకుండా పోతుందని భయపడుతున్నారు. వాన పడక ముందే తాము ధాన్యం సురక్షితంగా మిల్లలకి చేర్చుకోవాలని కోటి దేవుళ్ళని మొక్కుతున్నారు వారు. కొనుగోలు సెంటర్లో గ్రౌండ్ లెవెల్లో రైతులు చాలా నిజంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఒకవైపు రైస్ మిల్లర్ల ఇబ్బందులు, తర్వాత లారీల కొరత, ఇటు ధాన్యం జోకపోవడం, ముఖ్యంగా ఇవన్నీ కూడా మరోవైపు అకాల వర్షం. ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు తమ ధాన్యం తడిసిపోతాయని చెప్పి రైతులు నిజంగా రోజు ఇటు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు సెంటర్ లోపల అంటే హమాలీల కొరత ఉన్నటువంటి నేపథ్యం లోపల తామే గన్ని బ్యాగులు తీసుకొచ్చుకొని గన్ని బ్యాగుల లోపల ధాన్యాన్ని నింపుకున్నారు. కానీ ఎప్పుడు తూకం అవుతుందో తెలియని పరిస్థితి. మరొక వైపు ఎప్పుడు వర్షం వస్తుందో, తమ ధాన్యం ఎప్పుడు తడిసిపోతుందో అని చెప్పి అయితే రైతులు నిజంగా ఇటు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఏంది అసలు మీరు ఎన్ని రోజులు అయ్యే తీసుకొచ్చి ఏంది పరిస్థితి అంటే, ఒకవైపు ప్రభుత్వం ఏమో 80% కొనుగోలు ప్రక్రియ పూర్తయిపోయింది మొత్తం కొనుగోలు సెంటర్లో అంటుంది. ఇక్కడ ప్రభుత్వం అంటుంది 80%, 80% వరకు ఇక్కడే ఉన్నాయి వడ్లు. మనం ఇప్పుడు మేము పొలం కోసి 1 మంత్ అయింది ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పటి వరకు మనకు ఈరోజు ఇప్పుడు మేము బ్యాగ్స్ మేమే ఫిల్ చేసుకున్నాం. ఇప్పటికీ మరి మిల్లర్స్కి రైస్ మిల్కి తీసుకెళ్ళమని చెప్పారు. ఇప్పుడు నిన్నటి వరకు కొన్ని ట్రాక్టర్లలో తీసుకెళ్ళాం. ఈ రోజు నుంచి ఆ ట్రాక్టర్లలో కూడా అలో చేస్తలేరు. బట్ ఇప్పుడు మేము నింపి పెట్టినాం. మాకు 2-3 డేస్ నుంచి వెదర్ కండిషన్స్ బాగాలేవు. తడిస్తే మళ్ళీ అదో ప్రాబ్లం అవుతుంది మాకు ఇప్పటికీ ప్రభుత్వం మరి ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో తెలీదు. మాకు తక్షణమే ఇది ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జోకడం ఒకవైపు ఇబ్బందులు, తర్వాత ఇక్కడి రైస్ మిల్లర్లకు కూడా తరలించడం మీ బాధ్యతనే. ఇప్పుడు బాధ్యతనే అంటున్నారు. లారీస్ రావట్లేదు ఇప్పటికి. డైలీ ఒక లారీ ఏమో వస్తుంది. మనకు ఉన్నదేమో డైలీ 10 లారీలు వచ్చినా కూడా మనకు పోయే అన్ని వడ్లు ఉన్నాయి. అయినా కానీ ఇప్పటికి మనకు డైలీ ఒక లారీ వస్తుంది. మరి ఏమో ఇప్పటి నుంచి ఏదో 3 లారీలు 4 లారీలు వస్తాయి అంటుంది. కానీ ఇప్పటికైతే మనకు హోప్స్ లేవు. మనం అయితే ఇప్పటికైతే మేము మా సొంత ఖర్చు పెట్టుకొని నింపించుకున్నాము. అదే లిఫ్ట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మరి కానీ మాకు అక్కడ రైస్ మిల్లర్ నుంచి వాళ్ళు ఎటువంటి అష్యూరెన్స్ లేదు. తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. అట్లయినా మేము డబ్బులు పెట్టుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కానీ వాళ్ళ సైడ్ నుంచి మనకి ఇప్పటివరకు అయితే కటింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు మీ ఇక్కడ కటింగ్ 3 కేజీలు కటింగ్ అంటున్నారు.
3 నుంచి 4 అంటున్నారు. మరి ఇంకా పోతే ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడైతే 3 నుంచి 4 అయితే కటింగ్ చేస్తా అంటున్నారు. ఇదంతా రైస్ మిల్లర్ల వల్లనే ఇబ్బందులు వస్తున్నాయి. రైస్ మిల్లర్ల వలన ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం కూడా దాని మీద ఎటువంటి డిసిషన్ తీసుకుంటే మాకైనా కొంచెం తొందర వెళ్ళి, ఇప్పుడు 1 మంత్ అవుతుంది మేము పండించింది ఒక ఎత్తు అవుతుంది, ఇప్పుడు దీన్ని అమ్ముకోవడం మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది మాకు. ఇప్పుడు 3-4 రోజుల నుంచి కూడా వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో. ఇప్పుడు 2 రోజుల నుంచి మనకు మొన్న వర్షం పడ్డది, ఈ గాడ్ ద్వారం వస్తుంది. క్లైమేట్ ఏ టైంలో ఎట్లా ఉంటుందో అర్థమవుతలేదు మనకు. మనం దీనిపైన ఇమీడియట్ యాక్షన్ ఏదైనా తీసుకుంటే ప్రభుత్వం మీ తరఫున మీరు ఏమన్నా చూడొచ్చు. మొత్తానికైతే రైతులు పంటను కాపాడుకో ఒకవైపు, మరొక వైపు పంటను అమ్మడం ఒకవైపు. ఎన్ని రోజులే నువ్వు తీసుకొచ్చి ఎట్లా ఉంది పరిస్థితి? నేను 22 తారీఖు నాడు పోసిన కొత్తపల్లి సెంటర్లో 4 కుప్ప 5 కుప్ప నాది. అయితే నాకు ఏంటంటే సత్య అన్న ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తేనే రేపు మా పన్నాడు మ్యాచర్ చూపించిన, మ్యాచర్ చూసుకున్నాడు, కుప్ప నేర్పించిన, మళ్ళీ మ్యాచర్ వచ్చింది కుప్ప పోసుకో అన్నాడు. కుప్ప పోసుకున్నాక 15,000 ఇస్తే నీ కుప్ప ఎత్తుతా డిమాండ్ చేసి లంచం 15,000 ఇస్తే నీకు ఉప్పెత్తుతా, లేకపోతే ఎత్తా, నీకు 2 లారీలు అవుతాయి, నీకు 15,000 ఇచ్చేదాకా నీకు ఉప్పెత్తా అన్నాడు. సీరియల్ ప్రకారం అన్నాడు. మళ్ళీ ఏం చేసిండు, 3వ రోజు చేసి సీరియల్ అన్నాడు. పైసలు ఇవ్వకపోయేవారు సీరియల్ అన్నాడు. 94 నెంబర్ వేసిండు. 94 నెంబర్ వేసి 94 నెంబర్ ఆపి 95 కూడా నా పక్కపొంటి కుప్పని చోకిండు. అన్నీ నాయే 3 మిషన్లు ఉన్నాయి. 3 మిషన్లు నేనే కొత్తున్నా. 3 మిషన్లు అన్ని పక్కకు నేను ఇవాళ కోత్తరే పొద్దున చొక్తుండు. నేను పైసలు ఇవ్వలేదు కాబట్టి ఆడ పక్కకు పెట్టిండు. 2 బస్తాలు పోయినసారి దొంగతనం చేసిండు. నువ్వు దొంగవని నేను నిర్ధారణ చేసిన. నీ జోకా అంటే జోకా అని ఆడ పెడితే కాజాకు చెప్పిన, కాంగ్రెస్ ఏవన్నీ దిక్కున్న కాడ చెప్పుకో అంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి కదా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళ చెప్పి అడిగితే కూడా వాడు సమాధానం చెప్పలేదు. వాళ్ళు వచ్చి అడిగి మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలే వచ్చి నా ఈ సగం జోకిచ్చిర్రు, సగం ట్రాక్టర్లు పెట్టుకుంటూ పోతాయి. అంటే రోజు ఒక్కటే బండి పెట్టి రోజు అమాలీలు ఎట్టున్నారు. అమాలీలు ఓకే, అమాలీలు మా చేష్టానికి రెడీ ఉన్నారు. అమాలీలు ఓకే కానీ వాడు తోలు లేదు. అమాలీలు కంట్రోల్ నా ట్రాక్టర్ ద్వారా నేను వేసుకుని వెళ్ళిపోయినా. కొత్తపల్లి మిల్లుకు వేసిన నా ట్రాక్టర్ ద్వారా నేను ఎత్తే 3 బండ్లు వేసుకున్నా. ఇక బారదాన్ని మిగతా దానికి ఇత్తలేడు, జోక్తలేడు. కొత్తపల్లి లీడర్లు అందరు చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్తాడు. 15,000 ఇస్తేనే జోకుతా, లేకపోతే నువ్వు ఎవరిని చెప్పుకోండి, దిక్కున్న కాడ చెప్పుకో అన్నాడు. కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసిన, ప్రజావాన్ల కలెక్టర్ చెప్పినా, అందరు చెప్పినా కానీ ఇక అది నా దాన్నే ఉన్నది. కుప్ప కనపడుతుంది, అంత నా దాన్నే ఉన్నది. ఇది చూడొచ్చు. ముఖ్యంగా కొనుగోలు సెంటర్ లోపల అయితే రైతులు తమ పంటను అమ్ముకోవడానికైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. దాదాపుగా ఇప్పటికే కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి 1 నెల రోజులు గడుస్తున్నా కానీ పంట కొనుగోలు జరగకపోవడంతో ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము ఇటు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం 80% కొనుగోలు పూర్తయినాయని చెప్పినా కానీ ఈ సెంటర్ లోపల మాత్రం 80% కొనుగోలు జరగలేదు. 80% ఇంకా పంట ఇక్కడనే సెంటర్ లోపల ఉన్నదని చెప్పి కొత్తపల్లి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పంటను అమ్ముకోవడానికి రైతులు రోజుకైతే ఇబ్బందులు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అకాల వర్షము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈదురుగాలులతో కూడినటువంటి అకాల వర్షం ఒకవైపు, మరొక వైపు హమాలీల కొరత, లారీల కొరత, ఇవన్నీ కూడా ఇబ్బందులు రైతులకే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది కొత్తపల్లి లోపల ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. అధికారులు చెప్తున్న 80% లెక్కలన్నీ అబద్దాలని, కేవలం 20% మాత్రమే క్షేత్రస్థాయిలో కొనుగోలు జరిగాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంతా అయిన బస్తాల్ని మిల్లులకి తరలించేందుకే 20 నుంచి 30 రోజులకు పైగా సమయం పడుతోందని వాపోతున్నారు. ధర్నాలు, ఆందోళనలు తప్ప తమకి మరో మార్గం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య ఇప్పటికైనా పరిష్కరించి తక్షణమే లారీలు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. అందరూ
మొత్తం మా దగ్గర ఇంకా 5 వేలు చాలా మంది ఉన్నారు. వారి చుట్టుపక్కల 3 రైతులు ఉన్నాయి. ఆ 3 రైతులకు మంచి మొత్తం మీద అధికారుల లెక్కలకు రైతుల కన్నీటి కష్టాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. గడువులు దగ్గర పడుతున్న క్షేత్రస్థాయిలో అన్నదాతల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. వానాకాలం ముంచుకొచ్చే లోపే ప్రభుత్వం స్పందించి రవాణా వ్యవస్థని వేగవంతం చేసి తమని కష్టాల నుంచి గట్టెక్కించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం వేడుకుంటోంది. ఏం రెస్పాన్స్ లేదు. శూన్య వాటితో 40 కూడా దించమంటే వాళ్ళు బండ్లు పంపించేది లేదు, పట్టించే నాదులు లేరు, ఎవ్వరు కూడా లేరు సార్. 43 అయితే దించుకుంటారు ఎట్లా? 42 అయితే ఎందుకు దించుకోరు సార్? ఇన్ని రోజులు 42 దించుకున్నారు. 70% రైతులు వెళ్ళిపోయారు సార్. చిన్న పెద్ద రైతులు వెళ్ళిపోయారు, సామాన్య రైతులు ఉన్నారు సార్. అందరూ ఒక ట్రిప్